చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు, చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పనా? 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు? పెద్దగా చెప్పండి. చిన్నోడు. అసలు అప్పుడు ప్రసంగం జరిగింది కదా, యేసయ్య వాక్యం చెప్పాడు, అందరు విన్నారు. దేని గురించి చెప్పుంటాడు ఆయన? విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు యేసయ్య. అంతకుమించి ఏం చెబుతాడు? పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు. వేలాది మంది అక్కడ ఉన్నారు, అందరూ విన్నారు. నాకు ఒక మాట చెప్పండి, మీరు పసిబిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగా ఉండదా? పెద్దగా చెప్పాలి. కొద్ది గొప్పన ఉండవా వాళ్ళ దగ్గర? దాదాపు పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి, పిల్లలు ఇంకా అంత వేసుకోండి, కనీసం 12 నుంచి 15,000 మంది అక్కడ గుంపు. ఓకేనా? సరే, వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు, 5,000 పురుషులే అన్నారు అనుకో, అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కూటం అనుకుందాం, 5,000 మంది జెంట్సే అనుకుందాం. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం 1 రొట్టెన్నా ఉండదా? 2 రొట్టెలన్నా ఉండవా? 4 చేపలన్నా ఉండవా? మీకు దండం పెడతా చెప్పండి. డౌట్ లేదుగా? మరి ఉంటే యేసు ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు కదిలాడు, కానీ ఎంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకడన్నా నా దగ్గర ఈ 4 చేపలు ఉన్నాయని రాలేదేందండి? నా దగ్గర ఈ 2 చేపలు ఉన్నాయి, లేదా ఈ 2 రొట్టెలు ఉన్నాయని రాలేదేంది? ఎస్, వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా? వాళ్ళ దగ్గర కనీసం 1 చేప అన్నా 1 రొట్టె అన్నా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? లాజికల్గా ఆలోచించారు. ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడు, అట్లా ఇంతమంది సమూహం ఉన్నారు, నా బొట్టలోనేమో 4 రొట్టెలు 8 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి సరిపో, ఆయన ఏదో పిలుస్తున్నాడులే, కానీ ఇవన్నీ ఏమోల కొత్త ఇంతమందికి సరిపోలే అనుకుని ఆ బొట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు. ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి. లేకపోతే చిన్నోడు కదిలినప్పుడు అందరూ కదిలి రావాలిగా. అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా, కదల్లా. కారణం లాజిక్. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నా దగ్గర ఉన్న 4 చేపలు 8 రొట్టెలు ఏ మూలక అనుకున్నారు. కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు, వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు. ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు, తిండి తిప్పలు మానుకొని కూడా విన్నాడు. వాడికి చాలా నచ్చినాయి యేసయ్య మాటలో, భలే ముచ్చట అనిపించినాయి. వినటమే కాదు, పసిబిడ్డ కాదు, యేసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు. ఆయన ఏదో అడుగుతున్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టమని, మా అమ్మ నాకు ఇచ్చింది, వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తినరా అని. నేను ఆయన మాటల్లో పడి తినలేదు, తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను, ఆయన పిలిచాడు, మీ దగ్గర ఆహారం ఉందా అని. మరి నా దగ్గర ఇవి ఉన్నాయి, ఆయనకి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు. అప్పుడు ఆంధ్రేయ ఏమని ఉంటాడు? ఒరే పిల్లోడురా, నీకు తెలియదు ఏం లేదు, ఏ కొద్ది జనం అనుకుంటున్నావు ఏందిరా, ఈ 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇచ్చిందిరా మేమ్మ, నీకే జాలవి, ఇంతమందికి ఎట సరిపోతారా అనుంటాడు ముందు. వాళ్ళిద్దరి సంభాషణ ఏం విన్నాడు? ఏమిటి అక్కడ అన్నాడు, ప్రభువా ఏం లేదులే, కానీ అడిగావు కదా ఏమైనా ఉందా అని, వీడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు. దా అన్నాడు యేసయ్య. చిన్నోడు ఆ బుట్ట తీసుకొని వచ్చాడు. మా అమ్మ ఇచ్చింది యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య అన్నాడు వాడిని, రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నాన్న, ఇట్లా ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని, చూడు ఎంతమంది జనం ఉన్నారు, నువ్వు ఇది తెచ్చావు, ఏ మూలకు వచ్చిందిరా ఇది అన్నాడా? ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి.
అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు పెట్టలే ఆయన ముందు. ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనబరిచాడు. ఏమన్నా తెలుసా, ఇవి నేను ఆయనకి ఇస్తే వీటిని అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తి గలవాడు. అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడో ఏమైనా చేస్తాడు. ఆయన అడిగాడు, నేను ఇస్తా అంతే, నా దగ్గర ఉన్నదే ఇస్తా అని. నా దగ్గర లేని సమకూర్చి ఇస్తాను అనుకోలా, ఉన్నదే తీసుకెళ్ళి ముందు పెట్టాడు. యేసు ప్రభు కూడా మరి ఇంతమందికి ఇయ్యక్కడరా అనలా, వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని, నానా ఎంత దానగుణంరా నీది. ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా? ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే, ఏమో జరిగిందా ఏమో ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని. మళ్ళీ అంటే విశ్వాసనండి, విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని నువ్వు విశ్వాసం ఎట్టవుతావు, పిశాచి అవుతావు. దానికే డౌటు. ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని, మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. దయ్యములు కూడా దేవుడున్నాడని నమ్మి వణుకుతున్నవి అని ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం యొక్క గొప్పతనం అది. నా దగ్గర ఉన్నది కొంచెమే, నా ప్రభు చేతికి ఇది ఇస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము యేసయ్యకుందని నమ్మాడు. నీకున్నది కొంచెమే కావచ్చు, అది రవ్వంతే కావచ్చు, దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా యేసయ్య. ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే. నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను. నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను పెద్ద జ్ఞానవంతుడిని, మంచి నైపుణ్యం కలిగిన వాడిని, అన్నీ పొందుకొని వచ్చాను అని నేను చెప్పలా. నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుంగట్టా. దేవుని ముందుకు వచ్చి అదే అడిగా. నా కళ్ళ ముందు నశించిపోతున్నారు, నేను చూస్తూ ఉండలేకపోతున్నా. నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదులుతున్నా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండే నీ ముందుకు తెస్తున్నా. దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, చెప్పు గట్టిగా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. చివరికి చూడండి, అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే 12 గంపలు మిగిలినాయి అంట. 12 గంపలు. శేషం కూడా మిగిలిచ్చాడు మళ్ళీ చిన్నోడికి. వాడేం చేసుకుంటాడు 12 గంపలు? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, 1 2 ఉండొచ్చు, కానీ ఎవ్వరూ విశ్వసించలా. అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు, కానీ ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా. నేను ఒక మాట చెప్తున్నా, ఒకవేళ ఆ చిన్నోడు కూడా తేడనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించండి రివర్స్లో. ఆ చిన్నోడు కూడా తేడు, వాడు కూడా అందరిలాగానే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడ అని ఆగాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది. ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా. ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది, జరిగేది కాదు. ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకొని వచ్చి చూపించాడు కనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని మహిమపరిచారు. కాబట్టి నేను అందుకే చెబుతాను, చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం, పసి బిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా, మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు, రా ప్రార్థన చేద్దాందా, ఏసై చేస్తాడు అంటాడు వాడు. ఊరుకోరా, ఏసై చేసేది లేదు ఏం లేదు, ఊరుకోరా అంటే, ఏంటి మమ్మీ శాలేమన్ ఏం చెప్పాడు, మమ్మీ ఏం చెప్పాడు శాలేమన్, ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు అని, రాను అంటాడు. ఏవా అంటదేమో. ఇద్దరు ఎవరు సోదరుళ్ళు? ఏమేమంటుంది, ఏపా సోది ఏంటో జరిగేది, ఆయన చెప్పాడు ఇది చెబుతాడు అంటుంది. వాడు ఆశ్చర్యం, అన్నేమో అట్ట చెబుతాడు, మా అమ్మేమో ఇట్ట అంటుంది.
ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు. స్తోత్రం, హల్లెలూయా. సిగ్గు తెచ్చుకోవాలా, పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా. వాడు పసిబిడ్డ, వాడు నమ్ముతున్నాడు. మమ్మీ నాన్నకి సమస్య వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు కదా శాలేమన్నా, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా, స్వస్థత వచ్చింది అన్నాడు కదా, రామ మీ ప్రార్థన చేద్దాం. పసిబిడ్డ విశ్వాసం. మీరు నమ్మండి నమ్మకండి, నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది. వాళ్ళకు ఒక పాప, భార్యాభర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు. విడాకులు కూడా అయిపోయినాయి. ఆ చిన్న బిడ్డ కొన్ని 7 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. ఆ బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా, తల్లిదండ్రుల చింత. మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా, అమ్మాయి లైఫ్ ఏంది, వాళ్ళ కుమార్తె మా నూరాల సంగతి. నేను దాని దగ్గరికి పిలిచా, బుడ్డదాన్ని, వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా. దగ్గరికి తీసుకొని, అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మ ఒంటరిగతిగా ఉంది, నువ్వు పసిబిడ్డవి. మరి మిమ్మ జీవితం ఏంటమ్మా, మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్నా. అంటే నేను ఇష్టపడి కాదు, దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను. నిజంగా దేవుడే దీనికి సాక్షి. అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో అన్నది, మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే, అక్క కూతురు అన్నమాట. తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది. ఎట్లా వస్తాడమ్మా, 7 ఏళ్ళు అయింది రాలేదుగా అన్నా. కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మా డాడీ వస్తాడు. అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, తెలుగు పదాలు కూడా నత్తి, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, మా డాడీ వస్తాడు అంది. ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశా. దాన్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లతో, యేసయ్యా ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు. ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా, వీసుమంతా కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు, నీ సన్నిధిలో వినబడింది. యేసు నామములో ఇదే జరుగునుగాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల. అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు. ఆ పిల్ల తండ్రితో తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా దగ్గర పరిచారకుడు అయ్యాడు. ఆయన నాకు సహకారిగా మారాడు. అంతేకాదు ఇది ఇంకో పని కూడా చేసింది. ఈ పుట్టది తల్లిదండ్రుని కలపమని ప్రార్థన చేసింది. వాళ్ళిద్దరు 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఒక కుటుంబంగా చేర్చబడితే నాకు ఒక తమ్ముడిని అయ్యా అని కూడా ప్రార్థన చేసిందంట. ఇప్పుడు ఆశీర్వాద పాల్ అనేవాడు పుట్టాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్యామిలీ మ్యాటర్ని ఉల్లాసంగా చెప్పటం కాదు. జీవితాలు పతనమై, కుటుంబాలు చెల్లాచెదురైపోయి, ప్రయత్నాలు విఫలమైపోయి, మూడుబారిన జీవితాలుగా మారిపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి. పసిబిడ్డ విశ్వాసం. నా మనిషి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు, ఎవరైతేనే పసిబిడ్డ. ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, నేను నేర్చుకుంది కూడా అదే. నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఊళ్ళో కోటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ 7-8 కిలోమీటర్లు అవతలికి పోయి ఆడో ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు, ఎట్లా వస్తాడా ఆడ అన్నారు.
మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే. అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందో అనుకుంటేనే పరిచర్య చేశారు. తర్వాత ఇక బస్సులు, ట్రాక్టర్లు, లారీలు, టాటా ఏసీలు, కార్లు, జీపులు, బైకులు వస్తా 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 పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. దేవుని ఇప్పుడు నేను నమ్ముతా అంతే, నేను నమ్ముతానండి. నేను సోది ప్రశ్నలు లేను దేవుణ్ణి. అట్ట జరిగిద్ది, ఇది ఎట్ట జరిగిద్ది, కష్టమేమో, ఈ డౌట్లే ఉండవు. అట్టంటోడు నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టిద్ది నాకు. తొందరగా ఈయన నా మధ్య నుంచి తీసే ప్రభు అని ప్రార్థన చేస్తా. ఇక్కడ నుంచి తీసే నాయన, ఈ దరిద్రం అయిపోయింది నాకు, ఈ సణుగుడు గొనుగుడు అని. ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగింది, అట్ట జరిగింది, ఎట్ట జరిగిద్దని ఏదో పనికి మాలిన అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాకు. సైతాను అనుకుంటా. విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట. మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాందేమీ లేదో, ఏసై చేస్తాడంతే. వాళ్ళకెళ్ళి అంతే చూశాను నేను. మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి. ప్రస్తుతానికి మాత్రం మీరేం ప్రశ్నలు అడగొద్దు, మీరు పరిచర్య చేయండి, ఏసై మీకు చూపిస్తాడని చెప్పాను. ఈ సంవత్సరం ఇంకా పెంచి పందిళ్ళు వేస్తే మళ్ళీ డౌటు. చూడండి అన్న, 3వ రోజుకి అది కూడా పట్టకుండా ఫుల్. మరి ఏం కార్యాలు ఇవన్నీ చెప్పండి. ఓ రాజకీయ నాయకుడు అంత మీటింగ్ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాల. బిర్యానీ ప్యాకెట్ 500, బిర్యానీ ప్యాకెట్ 500, అవునా? మళ్ళీ వాడికి బస్సు, లారీ. అప్పుడు ఆ బిర్యానీ తిని దాగి లారీ ఎక్కి అప్పుడు వేస్తాడు కేకలో. దిగిన దాకా వేస్తాడు. దిగిన తర్వాత ఆప లారీ అంటాడు. ఏందిరా దిగింది, సరే తగలబెట్టండి వాడికి. మళ్ళీ కత్తి ఆపండి, ఏందిరండి ఆకలి అవుతుందండి. నేనేం బిర్యానీ ఇచ్చానా? నేనేమన్నా ఎడారులోకి పరిగెత్తారు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు ఆయన మాట్లాడితే జరిగిద్ది. ఈరోజు ఇంతమంది గ్యాదర్, మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా పిలిచానా? మరి ఎందుకంటే హడావుడికి పరిగెత్తారు? ఆయన మాట్లాడాడు. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా. ఈరోజు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని కలుసుకోవాలో నువ్వే దర్శించు, తీసుకుంటా. నేను ప్రార్థించిన ఒక్కోసారి ప్రార్థన కూడా చేయకుండా అడ్డం పడతా. ఆయన నా బిడ్డలు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన, నా ప్రార్థన, మీ ప్రార్థన ప్రతి ఆదివారం, శుక్రవారం విస్తారమైన ఆత్మలో. ప్రతి కార్యం అంతే, ప్రతి కార్యం అంతే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ఒక చదువు లేని విద్యావిహీనుడు విశ్వాసం ఉంచినట్టుగా, ఒక పసిబిడ్డ దేవుని వాక్యాన్ని నమ్మినట్టుగా నువ్వు నమ్మితే, విశ్వసించగలిగితే, ధైర్యం తెచ్చుకోగలిగితే ఎంత బాగుండు. నువ్వు దేవుని అలానే నమ్మగలిగితే ఎన్ని కార్యాలు చూస్తావు నువ్వు. కాబట్టి అనుమానాలు తీసేయి. చెప్పు, ఏం మందు? యేసు రక్తం మందు. చెప్పు, ఏం చెప్పింది? ఏం కొట్టాము అసలమ్మ? యేసు రక్తం మందు అండి. దేవునికి మహిమ. చూడటానికి విశ్వాసం వెర్రిచర్యలాగా ఉంటుంది, కానీ చివరికి విశ్వాసం వెర్రిచర్య అన్నవాడు వెర్రోడైపోతాడు. అంతే.